ఎలా ఎదుర్కొంటది ప్రభుత్వం? అంటే వైజాగ్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గురించి రాలేదు, అది నక్కపల్లి దగ్గర వచ్చింది ఏంటంటే కాలుష్యం గురించి. అదే ఇప్పుడు ఇదేమో కాలుష్యం గురించి వచ్చింది. మత్స్యకారులు మా జీవనోపాధి పోతది, దాని నుంచి వచ్చే కాలుష్యం ఇందులో సముద్రంలో కలిస్తే చేపలు. వాళ్ళది భూసేకరణ గొడవ, ఇది భూసేకరణ కాదు, ఆ ఫ్యాక్టరీ వద్దని వాళ్ళు ఆల్రెడీ కట్టున్న పొల్యూషన్. ఆల్రెడీ అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ ఇంకో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ మళ్ళీ వచ్చే దాని గురించి కూడా కాదు, ఉన్న దాని వల్ల చేపలు లేవు. ఇక్కడ ఏంటంటే మనం రెచ్చగొట్టింది మనల్ని వెంటాడుతుంది. అనిత గారు 2019 ఎలక్షన్స్ ముందు ఆ ప్రాంతానికి వెళ్ళారు, వెళ్ళి మత్స్యకారులు బాగా రెచ్చగొట్టి వచ్చారు. మీకు కిడ్నీలు పోతున్నాయి, రేపు పొద్దున ఏది మూత్రపిండాల దగ్గర నుంచి అన్ని పోతాయి, రేపు ఇది పోద్ది ఎల్లుండి ఇది పోద్ది అని ఆవిడ చక్కగా లెక్చరర్ కదా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది అక్కడ ఏమేమి పోతాయో. కాబట్టి ఇదంతా కూడా ఆ ఫ్యాక్టరీ ఎవరిది, సో బినామీ, జగన్ గారి బినామీ. ఇది అంటానికి నాకేం ఫీలింగ్ లేదు. కాబట్టి వాడి బినామీ కాబట్టి జగన్ ఏం చేయట్లేదని ఫ్యాక్టరీ పెట్టింది, జగన్ వచ్చిన తర్వాత పెట్టాడు. ఎప్పటి నుంచినో ఉన్నటువంటి ఫ్యాక్టరీలే ఇవన్నీ కూడా. బేసిక్ గా మనకి ఇక్కడ వెరీ సింపుల్ అండి, ప్రజలని ఎక్కడ ఎలా మానిటర్ చేయాలి, జస్ట్ డైవర్షనల్ గేమ్ నడుస్తుంది. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు అమెరికాలో ఎందుకు పెట్టలేదు, చైనాలో ఎందుకు పెట్టారు, ఇండియాలో ఎందుకు పెట్టారు? ఇక్కడ పేదోళ్ళను మనం ముంచడం చాలా సులభం, మూయించడం చాలా సులభం. దబాయించగలిగితే బతికేస్తారు, పోలీసులతో కొట్టైనా కంట్రోల్ చేయగలం. ఆ దేశాల్లో అట్టా గొప్పకు మానవ హక్కులు, పౌర హక్కులు. ఇక్కడ ఏంటి, నేను వైజాగ్లో TV9లో పనిచేసినప్పుడు కనీసం ఒక 200 స్టోరీలు చేసి ఉంటాను, వేసాం, లైవ్లు ఇచ్చాం, డిబేట్లు చేసాం. ఏంటో తెలుసా, అక్కడ ఆ సముద్రంలో ఈ మన మందుల ఫ్యాక్టరీలు, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్న అన్నీ తీసుకెళ్ళి నీళ్లు, వాస్తవంగా రూల్ ఏంటి, వాటిని ఒక పిట్స్ లాగా ఏర్పాటు చేసి అవి కూడా బయటికి పోకుండా భూమిలోకి ఇంకకుండా ఒక సిమెంటు వీటిట్లాగా రాతి వాటితో గొట్టాలు ఏర్పాటు చేస్తారు, ఐరన్ పెడతారు.